హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. సో ఈరోజు వ్లాగ్ అయితే నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ చేశానండి. సో మార్నింగ్ రొటీన్ అదంతా యాజ్ యూజువల్ రెగ్యులర్గానే ఉండింది. సో సాయంత్రం అయితే చాలు ప్రతిరోజు ఉండేటంటివే. ఒక్కొక్కసారి అయితే మరీ ఎక్కువ ఉంటాయి. బట్ ఈరోజు కొంచెం పని ఉంది, అందుకని చెప్పేసి ఇక తప్పదని దాని మీద ఉన్న బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను. సో ఇవి వాష్ చేయడము ఒకటి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము డ్రై చేసుకునే ఆరేసుకునేది బాల్కనీ కూడా చాలా సన్నగా ఉండడం వల్ల ప్రతిరోజు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది నాకు. ఆ ఉతకడమేమో ఈ మూల, ఆరడమేమో ఈ మూల, తీసుకొచ్చి మధ్యలో రూమ్లో వేసి వాటిని మడతేయాలంటే కోపం వచ్చి అలా పక్కన ఈ ఐరనింగ్ స్టాండ్ మీద పెట్టి వదిలేస్తుంటాను. నేనైనా మీలో ఎవరైనా ఇట్లా ఫీల్ అవుతారా చెప్పండి. ఎందుకంటే వాషింగ్ మిషన్ ఉన్న చోటే మనకు ఆరేసుకునే సిస్టమ్ ఉంటే అందులో తీసి అక్కడ వేసేయచ్చు. ఈ చివరికి వెళ్ళి బట్టలు ఉతికితే ఆ చివరికి తీసుకొచ్చి మళ్ళీ డ్రై చేసి అవన్నీ మళ్ళీ చల్లగా ఉంటున్నాయి కదండి క్లైమేట్. సో ఇన్ టైంలో ఒక 6 గంటల ఆ టైం కల్లా తీసేస్తున్నాను అనమాట. 6-7 లోపల తీసి ఇగో కొద్దిగా ఇక సాయంత్రం పని ఉందని చెప్పేసి ముందున్న బట్టలు అయితే మడతేసి వైండప్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే మీకు నేను కొంచెం నావి బట్టలు, కాటన్ బట్టలు అవన్నీ ఎక్కువ షెల్ఫ్లో కుక్కేస్తుంటాం కాబట్టి మడతలు పడడం అనేది చాలా చాలా కామన్. సో ఈ కామన్గా ఉండేటటువంటి ఈ ప్రాబ్లంకి ఈ యొక్క అగారోది స్టీమ్ ఐరన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి తీసుకున్నానండి. ఇది ఇంపీరియల్ మోడల్ అనమాట. మనకి ఏంటంటే మెయిన్గా దీంట్లో స్పెషాలిటీస్ ఏంటంటే 2200 వాట్స్ తోటి సెరామిక్ కోటెడ్ సోల్ ప్లేట్ అనమాట. ఫాస్ట్గా హీట్ అవుతుంది అండ్ 0.5 grams per minute ఆఫ్ స్టీమ్ అనేది ఇందులోంచి బర్స్ట్ అవుతుంది. 30 grams per minute కంటిన్యూస్ స్టీమ్ వస్తుంది. యాంటీ డ్రిప్ ఫంక్షన్ ఉంటుంది. స్ప్రే, స్టీమ్, డ్రై ఫంక్షను అండ్ మంచి మెరూన్ కలర్లో బాగుంటుంది. ఇక్కడ బటన్స్, మనం ఇక్కడ వాటర్ మనం ఫిల్ చేసుకోవడానికి, స్టీమ్ వచ్చేటటువంటి వెంట్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. మనకి పవర్ ఆన్ అయింది, ఆఫ్ అయింది అనేది కూడా అక్కడ చిన్న ఎల్ఈడి లైట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సెరామిక్ కోటెడ్ ప్లేట్ వల్ల ఏమవుతుందంటే ఈజీగా ఏ ఫ్యాబ్రిక్ మీద అయినా సరే మనము యూజ్ చేయడానికి బాగుంటుంది. డ్రైగానే చేసుకోవచ్చు, లేదంటే స్టీమ్ ఆర్ స్ప్రే ఐరనింగ్ కూడా చేసుకోవచ్చు. 2200 వాట్స్ పవర్ ఉండడం వల్ల ఫాస్ట్ హీటింగ్ అవుతుంది. అండ్ మల్టీ ఫ్యాబ్రిక్స్, మనము కాటను, రేయాన్ ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటే చక్కగా ఎటువంటి ముడతలు లేకుండా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్కి ఐరన్ అయితే చేసుకోవచ్చండి. హారిజాంటల్ అండ్ వర్టికల్ స్టీమ్ బర్స్ట్ మనకి ఫంక్షన్ ఇందులో ఉంటుంది. అండ్ మెయిన్గా మనకి ఈ యొక్క స్టీమ్ ఐరన్ అనేది 2 years వారంటీతో వస్తుందండి. ఇన్ కేస్ మీరు స్టీమ్ ఫంక్షన్ యూజ్ చేయాలనుకుంటే 3 to 4 times కంటే కూడా కంటిన్యూస్గా యూజ్ చేయకండి స్టీమ్ బర్స్ట్ ఫంక్షన్ అనేది. అండ్ దీంట్లో యాంటీ డ్రిప్ ఫీచర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా వాటర్ అనేవి మనకి డ్రిప్పింగ్ అవ్వకుండా, ప్లేట్ నుంచి కారకుండా, ఇన్ కేస్ స్టీమ్ లాగా మారకపోతే టెంపరేచర్ సరిగ్గా రీచ్ అవునప్పుడు మనకి యాంటీ డ్రిప్ ఫంక్షన్ కూడా ఉంటుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు బిఫోర్ యూజ్ చేసే ముందు కానీ, లేదంటే ఆఫ్టర్ యూజ్ చేసాక కానీ స్టీమ్ ఫంక్షన్ నాబ్ అనేది ఆఫ్లో ఉండేలాగా చూసుకోవాలి, వాటర్ డ్రిప్పింగ్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే. దీంట్లో మనకి ఇన్బిల్ట్ థెర్మోస్టాట్ ఉంటుందండి. ఇది ఉండడం వల్ల ఏంటంటే ఓవర్ హీటింగ్, ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవ్వడం అనేది ఉండదు. సో సెల్ఫ్ క్లీనింగ్ ఫంక్షన్ కూడా ఉంటుందన్నమాట. హ్యాపీగా దీంట్లో ఉన్న వాటర్ అదే డ్రైన్ చేసేసుకుంటుంది. మెయిన్గా మనం ఇందులో యూస్ చేసే వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ కానీ డిస్టిల్ వాటర్ మాత్రమే వాడాలి. అండ్ వాటర్ కూడా మ్యాక్సిమం లెవెల్ వరకు ఫిల్ చేసుకోవాలన్నమాట స్టీమ్ ఫంక్షన్ వాడాలి అని అనుకుంటే. సో మీకు నచ్చి తీసుకోవాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్, పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు నా వర్క్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి నా రిమైనింగ్ వర్క్ రొటీన్ చూపిస్తాను, పదండి. అండ్ ఈ రోజు నా హెయిర్ కేర్ రొటీన్లో నేను చేసుకున్న ఒక చిన్న డిఐవై మీతో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ జెల్, అంటే అవిసె గింజల నుంచి తీసినటువంటి జెల్ అనమాట. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. ఊరికే చేసుకోవడం అనేది పని ఎక్కువగా ఉన్నప్పుడు మనము వర్క్ స్కిప్ చేస్తుంటాం కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఒకసారి తయారు చేసుకొని మనము ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలనుకున్నప్పుడు అప్పుడు తీసేసి దాన్ని కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత యూస్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా తయారు చేసుకున్నాను. కొద్దిగా ఈ కలర్ రావడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు కదా, కలోంజీ సీడ్స్ అంటారు. అది తెలుగులో కొంతమంది నల్ల జీలకర్ర అంటారు, కొంతమంది వచ్చేసి ఉల్లి గింజలు అంటారు. నాకు తెలిసి ఉల్లి గింజలే అనుకుంటున్నాను. అవి కూడా వేసి మరిగించడం వల్ల కాస్త కలర్ మారిని ఈ ప్రిపేర్ అయిన జెల్ని ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను అనమాట. ఈ చలికాలం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెగ్యులర్గా పెట్టుకోలేము కదా, మళ్ళీ చేసింది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఫ్రీజర్లో పెట్టుకోవడం బెస్ట్. సో అలా రెడీ చేసేసి ఫ్రీజర్లో పెట్టుకున్నాను. అవి మంచిగా రెడీ అయిన తర్వాత మీతో చూపిస్తానులేండి ఎలా తయారయ్యాయి అనేది. అండ్ ఇక్కడైతే నా రెగ్యులర్ ఈవినింగ్ రొటీన్ మీకు తెలుసు కదా, రాగి జావ. మామూలుగా పిల్లలకి ఏంటంటే మనం రకరకాల ఏవేవో ఒక స్నాక్స్ పెడుతూ ఉంటాము. నేను కూడా అలాగే పెట్టిన దాన్నే, కాకపోతే
కొంచెం వాళ్ళు న్యూట్రిషియస్‌గా తినాలి అనుకున్నప్పుడు ఒక్క ఐటెమ్ అన్నా ప్రతిరోజు మంచిది ఉండాలని చూసి ఇంక దీనికైతే స్టిక్ ఆన్ అయిపోయాననమాట. రెగ్యులర్‌గా చేస్తాను. దీంతో పాటు ఇంకొకటి ఏదో ఒకటి ఉండేలా చూస్తా. ఎందుకంటే ఎలా అయినా ప్రతిరోజు ఒకే ఐటెమ్ తినాలి అంటే రోజుల తరబడి ఎవరికీ నచ్చదు కదా! సో, కొంచెం ఇది తయారు చేశాక ఏమైనా తినటానికి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వెతికి అవి చూసి తయారు చేసి పెడుతూ ఉంటాను. నా యొక్క అవైలబిలిటీ ఆఫ్ టైమ్‌ని బట్టి. సో, ఇదైతే కామన్ అండి. అసలు మనం ఇది ఒక్కటి రాగి జావ తీసుకున్నా కూడా కడుపు నిండిపోతుంది. కానీ మనకేంటంటే కడుపు నిండిన మైండ్ సాటిస్ఫై అవ్వదు. ఏదన్నా కొంచెం క్రంచీగానో, కరకరలాడేదో, మసాలాగానో, హాట్‌గానో తింటేనే మన బ్రెయిన్ సాటిస్ఫై అవుతది. మనం కడుపు కోసం కాదు బ్రెయిన్‌లో సాటిస్ఫై అవ్వడానికి కూడా మనం మంచి మంచి ఐటెమ్స్ అనేవి తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఒక్కొక్కసారి ఆకలి కంటే కూడా ఇష్టం మీద ఎక్కువగా ఫుడ్ తింటూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేసుంటే. సో, అందుకని చెప్పేసి ఇగోండి ముందైతే ఈ పాలు ఒక పక్కన పెట్టేస్తాను. ఓ పక్క జావ కాసేస్తాను. అవి ఇందులో మిక్స్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తే పాప్‌కార్న్ ఉన్నాయని తెలుసు. ఎందుకంటే మొన్న నేను అన్నీ ఆర్గనైజర్ బాక్స్ సర్దినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాను కదా! ఇప్పుడు వెతకడం మొదలుపెడితే ఒక్కొక్క బాక్స్ లాగాలి, తీయాలి. అందులో ఒక్కొక్క దాంట్లో అన్నీ చూడాలి. అదంతా పెద్ద టాస్క్‌లా ఉంటుంది. నేను మీకు షేర్ చేసిన టిప్ మీరు ఆ వ్లాగ్ చూసారో లేదో నాకైతే తెలీదు గానీ ఒక్కొక్క బాక్స్‌లో ఏమున్నాయో అన్నీ కూడా పేపర్ రాసి అవన్నీ పోకుండా పిన్ కొట్టేసి ఒక బుక్ లాగా ప్రిపేర్ చేసుకొని అది ఆర్గనైజర్స్ మీదే పెడతాను. ఒక్కొక్క బాక్స్‌లో ఏమున్నాయో ఆ ఐటెమ్స్ రాసాను. అయిపోయినవి టిక్ పెట్టేస్తూ ఉంటాను. సో, బ్లూ కలర్ బాక్స్‌లో నాకు అది కార్న్ ఉన్నాయి. డ్రైవి కార్న్ ఉన్నాయి అని చెప్పేసి కనిపించిందనమాట. ఇంక కష్టపడకుండా చక్కగా అట్లా ఎళ్లి ఆ బ్లూ కలర్ బాక్స్ తీయంగానే నాకు కార్న్ కనిపించాయి. ఇవేంటంటే మామూలుగా నేను రెడీమేడ్ ప్యాకెట్ కంటే కూడా సూపర్ మార్కెట్‌లో లూజ్‌గానే కొనుక్కొస్తానండి. కొనుక్కొచ్చి ఇట్లా స్టోర్ చేసుకొని ఎప్పుడైనా ఒకసారి అసలు మామూలుగానే సాయంత్రం టైంలో పాప్‌కార్న్ అంటే మనకి ఇష్టంగా ఉంటుంది. వేడి వేడిగా చేసుకుంటాం కాబట్టి. థియేటర్స్‌లో అంటే చెప్పొద్దు. అదొక రూ. 100 పెట్టి ఒక పెద్ద ప్యాకెట్ తింటూ ఉంటాం. కానీ ఇంట్లో చాలా తక్కువ రేట్‌కి సింపుల్‌గా చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా బటర్ పాప్‌కార్న్ చేయడానికి ఇష్టపడతాను. బటర్ ఇది అమూల్ బటర్ ఉంటుంది కదా! సో, అది కొంచెం కరిగిచ్చేసేసి మంచిగా ఫ్రై చేసి ఇవి కానీ చేసామనుకోండి టాసింగ్ చేసి మంచి బటర్ ఫ్లేవర్ తోటి చాలా బాగొస్తాయి. అప్పటికప్పుడు చేస్తే క్రిస్పీగా కూడా బావుంటాయి తినటానికి. సో, వారంలో ఒకసారో, 2 వారాలకు ఒకసారైనా సరే ఇది ఉండేలాగా చూసుకుంటాను. రోజు చేసినా పిల్లలు తినరు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళకి, ఇప్పుడున్న పిల్లలకి ఎప్పుడు వెరైటీ ఇవ్వాలి గదా! సో, అలా ఆలోచిస్తూ ఒకటొకటి ఆప్షను ఏ రోజు ఫీజిబిలిటీని బట్టి ఆ రోజు కొంచెం టైముంటే కాస్త మంచిగా ప్రాసెస్ చేసి చేసేది చేస్తా ఉంటాననమాట. టైం లేనప్పుడు ఇలా సూపర్ క్విక్‌గా అయిపోయేది చేస్తా ఉంటాను. అగోండి బటర్‌లో కాసేపు వేపేసి అట్లా టప్ టప్‌లాడుతున్నాయి అన్నప్పుడు సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసామంటే సిమ్‌లో పెట్టకూడదు. కొంచెం మీడియంలో పెట్టి పెట్టామంటే అయిపోతాయి. మనకి సౌండ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి నాకది చాలా ఇష్టం అనమాట. అవన్నీ అయిపోంగానే ఒక్కసారి అలా తీసి చూస్తే బౌల్ నిండా పైకొచ్చేసుంటాయి. సో, నాకైతే ఇప్పుడు తినాలని లేదు కాబట్టి నేను నా కోసం చేయలేదు. ఓన్లీ బాబు కోసమే చేశాను. ఇంక ప్రిపేర్ చేసేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత బాక్స్‌లో ప్యాకింగ్ అయితే చేస్తా ఉంటాను. ఈ లోపల జావ గూడా రెడీ చేసేసామనుకోండి అయిపోతుంది. విస్కర్‌తో అయితే ఇంకా బాగా కలుస్తుంది జావ చేసేటప్పుడు. నాకు స్పూను, గరిటెల కంటే కూడా విస్కర్ బాగా అనిపిచ్చింది. కానీ పొద్దున నేను మీకు చూసారు కదా! అవిసె గింజలది జావ అది జెల్ ప్రిపేర్ చేసేటప్పుడు దాంతోటి బాగా కలిపాననమాట. అది కడగలేదు బయటుంది. సో, అందుకని ఇవాళ స్పూన్‌తో చేస్తే జావ అసలంతా తరకలు తరకలుగా సరిగ్గా లేదు స్మూతీగా. అందుకని గ్లాస్‌లో పోసిన తర్వాత టంబ్లర్‌లో మంచిగా కలిపితే బాగా కలిసింది. సో, ఇలా తనకి స్నాక్స్ రెడీ చేసేసి పంపించేసాను. యాస్ ఎ మదర్‌గా మాక్సిమం నా వంతు నా పిల్లవాడికి మంచివి పెట్టడానికే ట్రై చేస్తాను. ఎప్పుడో చాలా రేరు. ఇక తను బయట తింటాను అంటే, ఇక నాకు కూడా ఓపిక లేనప్పుడు సరే ఏదో ఒకటి కొనుక్కెళ్ళండి అంటే, స్వీట్ బన్నో, వెజ్ పఫో ఏవో ఇలాంటివి కొనుక్కెళ్ళి ఇస్తా ఉంటారనమాట. డైరెక్ట్‌గా తను తీసుకెళ్ళి మా వారు. సో, ఈరోజైతే స్నాక్స్ రెడీ. ఇంక ఇదొచ్చేసి స్నాక్స్ పంపించేసిన తర్వాత మాత్రం మంచిగా చిల్ అయిపోతా. ఎందుకంటే ఆ టైంకి నా వీడియో అప్‌లోడ్ అయిపోయి ఉంటుంది. కొంచెం కామెంట్స్ చూసేసి ఉంటాను. హమ్మయ్య! మంచిగా ఈ రోజుకి స్నాక్స్ అయితే రెడీ చేసి పంపించేసానని ఒక చిన్న ఏమంటారు రిలాక్స్ మోడ్‌లోకెళ్ళిపోయి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇక సాయంత్రం రొటీన్ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు డిన్నర్‌కైతే నిన్నటిది నా దగ్గర పెసరది పిండుందండి. ఇది ఎక్కువ రోజులుంటే బాగోదు దోస పిండిలాగా. అందుకని చెప్పేసి డిన్నర్‌లో తిందాము. ఆల్రెడీ సొరకాయ చట్నీ ఉంది గదా! అని చెప్పేసి ఒక 2 పెసరట్లు వేసేసుకున్నాను. ఈజీగా అంటే పిండి రెడీగా ఉందనుకోండి, వంట చేయడం అసలు ఎంత ఫాస్ట్ అయిపోద్దో అని చాలా హ్యాపీ అనిపిస్తది. మనకి ఎక్స్‌ట్రా ప్రీ ప్రాసెస్ ఏముండదు గదా! చేయడానికి. ఫటాఫట్ అట్లా తీసుకున్నామా, వేసేసుకున్నామా, తినేసామా. అలా అని చెప్పి ఎక్కువ పిండేం లేదులెండి. కొంచెమే ఉంది.
కానీ ఐరన్ ప్యాన్ మీద మనకి దోస నాన్ స్టిక్ మీద వచ్చిన దానికంటే కూడా మంచి కలరు, టెక్స్చర్ బాగొస్తది. కాకపోతే ఒక్కొక్కసారి సతాయిస్తది గానీ, మంచిగా అది వర్క్ అయితేది మాత్రం చాలా బాగా పని తేలిగ్గా ఉంటుంది. అండ్ టెక్స్చర్ గానీ, కాలడం కానీ ఈవెన్‌గా మంచిగా వస్తదనమాట. సో, కొ ఇంతకుముందు ఆల్రెడీ మా వారికి ఏసేసి ఇచ్చేసాను. ఇంకా లాస్ట్ నా కోసం ఒక 2 వేసుకున్నాను. కానీ సరిపోలేదు. రైస్ ఇంకా మళ్ళీ బాబు స్విమ్మింగ్ నుంచి వచ్చేసరికి వంట చేయాలి కాబట్టి, అన్నం కడిగి పెట్టేసిన తర్వాత ఇంకేం చేస్తాను, ఏదన్నా కర్రీ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను. సో, ఈ లోపలైతే ఫస్ట్ బాగా ఆకలనిపిచ్చింది. తినేసి తర్వాత వర్క్ చేయొచ్చులే అని చెప్పేసి ముందు నేను నా వరకు పెట్టుకొని దోసలు తినేస్తున్నాను. తేజు స్విమ్మింగ్‌కి వెళ్తే రావడానికి టైం పడతది. సో, ఈ లోపల నేను నా డిన్నర్ ఫినిష్ చేసేసి ఉంటే చేసేసింది తనకు కూడా ఉంటుంది. లేదంటే ఇంకేదన్నా ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ అయితే చేస్తానండి వంట. సో, పిల్లలు ఆలు అంటే ఎక్కువ ఇష్టపడతారు గదా! ఇక వేరే కర్రీస్ చేస్తే తినడు అని ఆలోచించుకుని ఆలు అయితే వద్దనకుండా తింటాడు అని చెప్పి ఆలోచించి అవి బాయిల్ చేసేసి ఉడకబెట్టిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మంచిగా ఆలు ఫ్రై చేస్తాను. ఇది అన్నంలో తినడానికైనా, సైడ్‌గా చపాతీలోకైనా చాలా చాలా ఇష్టము. సో, పిల్లలకి వాళ్ళకి నచ్చింది పెడితే మనకి ఇబ్బంది పెట్టకుండా తినేస్తారని చెప్పేసి ఆలు ఫ్రై చేసేసాను. ఇంకా నా యొక్క వర్క్ రొటీన్ అయితే అయిపోయింది. ఇంకా బోలెడంత వైండప్ రొటీన్ ఉంది. బట్ అది రోజు ఉండే పనేలెండి. సో, ప్రస్తుతానికైతే ఇవాల్టి బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ ఛానెల్‌లో కూడా ఫాలో అయిపోండి. బాయ్.